ప్రేమ్ నేను కమ్ టు ద పాయింట్. ఈరోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే బేసిక్గా చంద్రబాబు నాయుడు గారిని అపర చాణక్యుడు అంటారు. ఎందుకంటే రాజకీయ పరంగా ఇంకేదైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా వణకరు, తొణకరు, బెణకరు. అంత ఇదిగా ప్రతి సమస్య కూడా లోతుగా వెళ్ళి విశ్లేషణ చేసుకుంటూ ప్రతి సమస్యకి పరిష్కారం కనుగొంటారు. చాలా డెప్త్గా ఆలోచిస్తారు ప్రతి విషయాన్ని కూడా అని అపర చాణక్యుడు అనే బిరుదుంది. మరి అటువంటి అపర చాణక్యుడు కూడా లేని ఐడియాని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందించారంట. అది నేను చెప్తుంది కాదు. ఎందుకంటే నేనేమైనా చెప్పానంటే భజన 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 అంటారు కదా, నేను చెప్పింది కాదు. నిన్న సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారే శాసనసభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరు ఇచ్చిన సలహా సూపర్, మీరిచ్చిన ఐడియాని రాష్ట్ర వ్యాప్తంగా మేము అమలు చేస్తాం, కానీ ఇంత బుర్ర నీకు ఎక్కడిది, అసలు ఇంత డెప్త్గా ఎలా ఆలోచిస్తున్నావు, నీ దార్శనికత అంటే ఏమిటిగో ఈ ఒక్క ఐడియాలోనే తెలిసిపోతుంది అన్నట్టుగా సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారే పొగిడారు. మీరు నమ్మరు కదా, నాకు తెలుసు. ఆ వీడియో ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను ప్లే చేస్తా. ఆ వీడియో కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే నమ్మరు కదా, అందుకని ఒకవేళ ప్లే చేయకపోతే, నాకు కనుక అది దొరక్కపోతే, మీరు ఎక్కడైనా యూట్యూబ్లో ఎక్కడైనా శాసనసభకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాని మీద వీడియో ఏమైనా ఉంటే ఒకసారి మీరు సెర్చ్ చేసి చూడండి. ఖచ్చితంగా ఈ బయట అయితే మీకు దొరుకుతుంది. మ్యాక్స్ నేనే ప్లే చేస్తాను. ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పారు, కేంద్రం పెట్టిన జేజేఎం యొక్క ఉద్దేశం ఏదైతే అష్యూర్డ్ వాటర్ నుంచి పైప్ లైన్ లేసి ఇంటింటికి కొళాయి ఇవ్వాలని సంకల్పంతో ముందుకు పోతే, మేము అధికారంలోకి వస్తానే కేంద్రం ఈ పథకం టైం కూడా అయిపోయిందంటే నేను డిప్యూటీ సీఎం గారు మేము వెళ్ళి కేంద్రాన్ని ఒప్పించి ఎక్స్టెన్షన్ తెచ్చాం. మొన్నే కేబినెట్లో ఒప్పుకున్నారు. నేను రియలీ అప్రిషియేట్ అవర్ పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా వచ్చారు, సుదీర్ఘంగా చర్చ చేశారు. హైబ్రిడ్ మోడల్లో వెళ్దాం, మొట్టమొదటిసారిగా ఇంటింటికి కొళ్ళా ఇవ్వడానికి పూర్తి చేద్దాం. రాబోయే రోజుల్లో మళ్ళీ అక్కడి నుంచి మనకి ఎప్పుడు వెసులుబాటు వస్తే అప్పుడు అష్యూర్డ్ వాటర్కి కనెక్ట్ చేద్దామని చెప్పారు. దాని ప్రకారం ప్లాన్ తయారు చేస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే, అసలు ఈ జల జీవన్ మిషన్ అనే దాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఏ ఉద్దేశంతో ప్రవేశపెట్టింది అంటే, పేద ప్రజలకి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద ప్రజలకి ఇంటింటికి కూడా కుళాయిల ద్వారా మంచి నీటిని అందించాలి, 55 లీటర్ల మంచి నీటిని అందించాలి అన్న ఉద్దేశంతో ఈ జల్ జీవన్ మిషన్ అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది. మరి ఈ జల్ జీవన్ మిషన్ పథకానికి సంబంధించి ఎవ్వరూ ఆలోచించిన విధానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారు. కాబట్టి అది ఏంటి, అసలు ఆలోచన ఆయనకి ఎలా వచ్చింది, అంత డెప్త్గా ఎలా ఆలోచించారు అనే దాని మీద అయితే ఖచ్చితంగా ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం మాట్లాడేసుకుందాం. ఇక కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలోకి అయితే ఖచ్చితంగా వెళ్ళిపోదాం. ఇక ఫైనల్గా పాయింట్లోకి వెళ్లే ముందు మనం మామూలుగా మాట్లాడుకునే మాటల్లో ఇంకొక మాట, చిన్న విజ్ఞప్తి ఏమిటి అంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న శాసనసభలో ఒక మాట అన్నారు. ఏమిటి అన్నారంటే, 11 మంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, వాళ్ళు 1100 మంది ఉన్నట్టుగా మాట్లాడతారు. ఎలా తప్పు చేసి కూడా బుకాయించుకుంటూ దాన్ని 11 మంది వెనకాలేదో కొన్ని వందల మంది ఉన్నట్టుగా ఎంత బలంగా మాట్లాడతారో. మరి మనం ఇంతమంది ఉన్నాం, కనీసం ఎదుటివాడు మన మీద బురద జల్లుతుంటే కనీసం ఆ బురద ఇలా తుడుచుకునే ప్రయత్నం కూడా చెయ్యం మనం, ఎందుకని అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. ఆళ్ళలా ఎగబడిపోయి రోడ్ల మీదకి వచ్చేసి బూతులు తిట్టేసి ఇవి కాదు ఆయన చెప్పింది. ఒక తప్పుడు ఎలిగేషన్ చేస్తే కనీసం దాన్ని క్లియర్ చేసుకునే ఇదైనా ఉండాలి కదా మనకి అనేది ఆయన చెప్తున్న మాట. అయితే సేమ్ ఇప్పుడు కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో ఇది ఎందుకు రైస్ చేశాను నేను అంటే, ఇప్పుడు నేను కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే, పని చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. కానీ మీరు కూడా మీ వంతుగా షేర్ చేయాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అనగానే ఆ మాట అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన, లేకపోతే వాళ్ళ కార్యకర్తలకు సంబంధించిన, లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులకు సంబంధించిన సోషల్ మీడియాలో ఎలా వైరల్ చేసుకుంటారు, ఒక చెడుని ఎలా వైరల్ చేసుకుంటారు వాళ్ళు. సేమ్ మనం పవన్ కళ్యాణ్ గారిని పొగడట్లా, మనం తిట్టట్లా. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని పక్కన పెట్టేయండి, ఒక రాజకీయ నాయకుడు అంటే సినిమాల్లోంచి అనుభవం లేని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి
పని చేస్తున్నాడు, మరి అనుభవం ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని మీద ప్రతిరోజు కూడా ఆయన ఏం చేస్తున్నాడు అనే విషయం మీద మనం ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి 10 మందికి షేర్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కేవలం ఒక్కళ్ళిద్దరి మీద అయితే ఉండదు. ఎందుకంటే పాయింట్లు అయితే నేను చెప్తాను, ఆ పాయింట్లు షేర్ చేసే బాధ్యత కూడా మీరు తీసుకొని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనాన్ని 10 మందికి చాటి చెప్పండి అని అయితే ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమం ద్వారా నేనైతే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక టైం వేస్ట్ చేయకుండా ఇక ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. అయితే ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో ఈ రోజు తీసుకున్నది ఏంటంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సలహాని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో పొగిడారు. ఆ సలహా ఏమిటి అంటే జల్ జీవన్ మిషన్ ద్వారా ఈ గ్రామాలకు సంబంధించిన ఇళ్లకి, పేద ప్రజలకి వాటర్ ఎలా అందించాలి అంటే అష్యూర్డ్ వాటర్ మాత్రం మనం ఇద్దాము అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారట. అసలు బేసిక్గా చూసుకుంటే ఈ జల్ జీవన్ మిషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో గత 2019 నుంచి 24 మధ్య నిర్వీర్యం అయిపోయింది. నిధులకు సంబంధించి, ప్రతిపాదనలకు సంబంధించి అక్కడ ఏమీ లేదు కాబట్టి అన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వమే వెనక్కి తీసేసుకుందట. మరి ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చొరవ అనేక సార్లు ఢిల్లీ వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి లేదు మేము చేస్తాము, మా విధానం చూడండి అంటూ వాళ్ళను ఒప్పించి వాళ్ళతో మాటామంతి నిర్వహించి సమావేశాలు నిర్వహించి మొత్తాన్ని దాన్నైతే మళ్ళీ ఈ 4 ఏళ్ళు వెనక్కి తీసుకొచ్చారు, పొడిగించేలా చేశారు. దీంతో రాష్ట్రానికి ఈ జలజీవన్ మిషన్కి సంబంధించి 27,000 కోట్ల రూపాయలైతే అందనున్నాయి. ఇంతకన్నా గొప్ప విషయం ఏముంటో చెప్పండి. కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంది పథకానికి సంబంధించింది, కానీ 4 ఏళ్ల వరకు మళ్ళీ దీన్ని పొడిగించేలా ఆయన చేశారు అంటే నిజంగా ఒక వ్యక్తి గురించి, ఒక శక్తి గురించి మాట్లాడుకోవటం, పనిచేసే వ్యక్తి గురించి మాట్లాడుకోవటం అనేది ఇదేమి మనం భజన కార్యక్రమం కాదు. ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. 27,000 కోట్ల రూపాయలైతే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అందనున్నాయంట. నిజంగా ఇది ఒక గొప్ప విషయం అని కదా మనం అనుకునేది. అయితే చంద్రబాబు నాయుడు గారు అష్యూర్డ్ వాటర్ ఇద్దాము అని అనుకున్నారు. అయితే దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లేదు ఈ అష్యూర్డ్ వాటర్ అయితే టైం పడుతుంది, డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. ఈయన ఎంతసేపు ఏంటంటే రూపాయితో 100 రూపాయలు పని చేయించాలి, ఆ 99 రూపాయలు కూడా అలా ఎందుకు వేస్ట్ చేయటం, ఆ 99 రూపాయలు కూడా ప్రజలకే వాడచ్చు కదా అన్న ఉద్దేశంతో డబ్బులు వేస్ట్ అయిపోతాయి, నిధులు వేస్ట్ అయిపోతాయి. అట్లా కాకుండా ఇంకో విషయం ఏంటంటే ఈ అష్యూర్డ్ వాటర్ వల్ల మనం అన్ని గ్రామాలకి అలా ఇవ్వలేము వాటర్, కాబట్టి ఇది కరెక్ట్ పద్ధతి కాదు, హైబ్రిడ్ మోడల్లో ఇద్దాము అన్నారట. అయితే అందరికి ఆశ్చర్యం ఏంటంటే ఈ అష్యూర్డ్ వాటర్ ఏమిటి, ఈ హైబ్రిడ్ మోడల్ ఏంటి అనే కదా ఈరోజు ఖచ్చితంగా దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత డెప్త్గా ఆలోచిస్తున్నారు అనేది, ప్రజల సమస్యల మీద ఎంత డెప్త్గా ఆలోచిస్తున్నారు అనేది ఒక్క విషయాన్ని చూసైనా చాలా మంది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అష్యూర్డ్ వాటర్ అంటే ఏదైనా ఒక మూలాలు నది కానీ లేకపోతే డ్యామ్ నుండి కానీ వాటర్ తీసుకొని పైపుల ద్వారా దాన్ని ఇంటింటికి ఇవ్వటం జరుగుతుంది. అయితే అలా ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో నదులు ఉంటాయా అనేది కూడా ఆలోచించుకోవాలి కదా. మరి అలా అయితే అన్ని గ్రామాలకి మనం వాటర్ ఇవ్వగలుగుతామా, ప్రతి ఇంటికి నిర్విరామంగా అలా కంటిన్యూగా వాటర్ ఇవ్వగలుగుతామా అనేది సాధ్యం కాదు. కాబట్టి ఎందుకంటే ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా డెప్త్గా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. ఇది సీఎం గారికి కూడా నచ్చిన విషయం కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. అయితే అలా ఇవ్వటం కుదరదు కాబట్టి హైబ్రిడ్ మోడల్ ద్వారా ఇద్దాం అన్నారట. అసలు హైబ్రిడ్ మోడల్ అంటే ఏమిటి అంటే బోర్వెల్స్ ఉంటాయి కదా వాటి ద్వారా, అలాగే రెయిన్ వాటర్ ఉంటుంది కదా, రెయిన్ వాటర్ స్టోరేజ్ కూడా ఉంది కదా, దానికి సంబంధించిన ఆ వాటర్ని, అట్లాగే గ్రౌండ్ వాటర్, రీసైకిల్ వాటర్, ఇందాక చెప్పినట్టు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని చెప్పాను కదా, దాని ద్వారా ఇలా 4 విధాల వాటర్ తీసుకొని దాన్ని రీఫిల్టరేషన్ చేసి పైపుల ద్వారా ప్రతి ఇంటికి అయితే వాటర్ని మనం 55 లీటర్ల వాటర్ని మనం మంచినీటి రూపంలో అందించవచ్చు నిర్విరామంగా అనేది అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట. నిజమే కదా, బోర్వెల్స్ అనేవి అందరి దగ్గర ఉంటాయి. వర్షపు నీరు అనేది హార్వెస్టింగ్ అంటే వర్షపు నీటిని ఒడిసిపట్టు అనే కార్యక్రమం ఉంది కదా, ఆ ద్వారా కూడా వర్షపు నీరు అనేది ఎక్కడైనా వస్తుంది. అది 2 పాయింట్. నెక్స్ట్ ఇంకా గ్రౌండ్ వాటర్, రీసైకిల్ వాటర్ కూడా ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి దీన్ని రీఫిల్టరేషన్ చేసి మళ్ళీ ఆ వచ్చిన వాటర్నే తీసుకొని దాన్ని రీఫిల్టరేషన్ చేయాలి. చూడండి ఆలోచన విధానం ఎలా ఉందో. వాటర్ని సేకరించడమే కాదు, దాన్ని మళ్ళీ రీఫిల్టరేషన్ చేసి దానితో కలిపి పైపుల ద్వారా ఈజీగా అందించవచ్చు అనేది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎవరిని పొగడ్రు అనేది చాలా మంది చెప్పుకుంటున్నమాట. కాకపోతే ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ప్రతి విషయంలో ఎందుకు ప్రస్తావిస్తున్నారు అంటే అందరూ వేరు,
పవన్ కళ్యాణ్ వేరు అన్న ఒకే ఒక ఉద్దేశం. ఇలాంటి ఐడియాలు ఇస్తుంటే గుర్తించకుండా ఎవరు ఉంటారు అనేది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అంశం కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉన్న విషయం కాదు, ఆయన అభినందించిన విషయం కాదు. ఇది ఖచ్చితంగా జల్ జీవన్ మిషన్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అద్భుతమైన కార్యక్రమం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మానస పుత్రిక ఈ జల్ జీవన్ మిషన్ అనేది. మరి జల్ జీవన్ మిషన్లో ఈయన తీసుకొచ్చిన విప్లవాత్మక నిర్ణయం అనేది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అమలవుతుంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్కరు కూడా పవన్ జీ మీ ఐడియా సూపర్ అంటూ పొగడకపోతే చూస్తూ ఉండండి. ఎందుకంటే ఇది మామూలు ఐడియా కాదు. ఎవరైతే ఏ నాయకుడైతే ప్రజల సమస్యలను దగ్గరుండి చూస్తారో, అలాగే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదు, దాన్ని ప్రజలకే వినియోగించాలని ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి మాత్రమే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. మరి ఈ జల్ జీవన్ మిషన్కి సంబంధించి వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ ఆ మాట చెప్పారు అంటే ఖచ్చితంగా ఇందులో ఏదో అద్భుతం ఉంది అని చెప్పి చాలా మంది చెప్పుకుంటున్న మాట. సో చూశారు కదా, ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. మీరైతే ఖచ్చితంగా ఈ వీడియోని ఇందాక చెప్పినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఎందుకంటే మీ కామెంట్ చాలా చాలా విలువైనది. మీ కామెంట్ నాకు బూస్ట్ ఇస్తుంది. ఇలాంటి పాయింట్లు నేను తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఎవరికీ తెలియని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమైతే చేస్తున్నారో అటువంటి ప్రతి పనిని కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా. మీరు కూడా 10 మందికి షేర్ చేసే బాధ్యత కూడా తీసుకుంటారని ఈ సందర్భంగా కోరుకుంటున్నా.